హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మెటా ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి 1998లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తారు డిఫరెంట్ ఇండస్ట్రీస్కి. లైక్ బ్యాంకింగ్, ఐటీ, ఇన్సూరెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన డిజిటల్ సిస్టమ్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ డేటా లీక్ అవ్వకుండా వాటికి కావాల్సిన ఆల్ కైండ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే డేటాబేస్ సెక్యూరిటీ, ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ ప్రొటెక్షన్. ఇవేంటంటే ఈ ల్యాప్టాప్స్లో, ఫోన్స్లో అవ్వచ్చు, వాళ్ళ యొక్క డేటా లీక్ అవ్వకుండా, హ్యాక్ అవ్వకుండా వీళ్ళు ఈ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ సెక్యూరిటీ, ఈమెయిల్ సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా వీటి యొక్క సర్వీసెస్ అంటే 24/7 మేనేజ్మెంట్ అంటే కాన్స్టాంట్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాదు వీటి యొక్క కస్టమర్స్ కానీ లేదా ఎంప్లాయీస్ కానీ ఇన్హౌస్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్నే కాకుండా సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీలో మార్చ్ 31, 2025కి 265 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఎక్కువగా ఈ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని వీళ్ళు బ్యాంకింగ్ ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ నుంచి రెవెన్యూ చూసినట్లయితే 70% వస్తుందండి. అండ్ క్యాపిటల్ మార్కెట్ నుంచి 8%, ఎన్బిఎఫ్సి నుంచి 7%, ఐటీ ఇండస్ట్రీస్ నుంచి 6% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళకి ఆర్డర్ బుక్ వర్త్ వచ్చేసి 573 crores పైగా ఉంటే అందులో 527 crores సంబంధించిన ఆర్డర్ బుక్ వచ్చేసి ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ నుంచే ఉంది. సో ఆ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆ లార్జ్ కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ క్యాన్సిల్ అయినా రెడ్యూస్ అయినా ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందనేసి చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే 109 crores నుంచి 220 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది వితిన్ 2 yearsలోని. అండ్ 40% గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ ప్యాట్ అబ్జర్వ్ చేసినట్లయితే 6 crores నుంచి 14 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 50% గ్రోత్ కనపడుతుంది పాస్ట్ 3 years నుంచి. అండ్ దీంతో పాటు ప్రాఫిటబిలిటీ రేషియోస్ మీరు చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ పరంగా క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ మార్జిన్స్ పరంగా కానీ రిటర్న్స్ పరంగా కానీ స్ట్రాంగ్గా గ్రో అవుతూ వచ్చారు. అండ్ దీంతో పాటు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ అసెట్స్ అండ్ రిజర్వ్స్లో స్మాల్ డిక్లైన్ అయితే కనపడింది ఇయర్ ఆన్ ఇయర్లో. మేబీ ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ వల్ల అయిండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి బారోయింగ్స్ అనేటివి షార్ప్గా ఇంక్రీజ్ అయ్యాయి ఫ్రమ్ 2 years నుంచి కంపేర్ చేసుకుంటే మనం. సో ఇది కూడా ఒక మానిటర్ చేయాల్సిన విషయమే అండ్ ఫ్యూచర్ సస్టైనబిలిటీని మైండ్లో తీసుకొని. అండ్ దీంతో పాటు ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ మీద కూడా వీళ్ళకి నెగటివ్ క్యాష్ ఫ్లో అయితే ఉందండి. ఇన్ జనరల్గా అయితే ఇలా గ్రో అవుతున్న కంపెనీస్కి నెగటివ్ క్యాష్ ఫ్లో కానీ బారోయింగ్స్ కానీ ఉంటాయి. బట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారనే విషయం మనం మానిటర్ చేయాలి. ఎందుకంటే డెప్త్ లెవెల్స్ ఒకవేళ ఇలానే ఇంక్రీజ్ అయితే వచ్చాయంటే క్యాష్ ఫ్లోస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నో వీళ్ళు ప్రాఫిటబిలిటీ పరంగా గ్రోత్ పరంగా అయితే స్ట్రాంగ్గానే ఉన్నారండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, July 4th ఓపెన్ అయ్యి July 8th క్లోజ్ అవుతుంది. లాట్ సైజ్ వచ్చేసి 800 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 80 crores పైగా రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 15 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్లో వచ్చేసి 60 crores పైగా వస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,57,600 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ఈబీటా మార్జిన్స్ కానీ లేదా ప్రాఫిటబిలిటీ పరంగా కూడా టీఏసీ ఇన్ఫోసెక్ బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. బట్ పీఈ రేషియో పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు హైయర్ వాల్యుయేషన్లో ఉన్నారు. మెటా ఇన్ఫోటెక్ ఏంటంటే లోయర్ వాల్యుయేషన్లో ఐపీఓని కోట్ చేశారు. అండ్ దీంతో పాటు గ్రోత్ పరంగా కానీ రిటర్న్స్ పరంగా ప్రాఫిటబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారు పియర్స్తో కంపేర్ చేసి చూస్తే. సో దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా అండి. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ కస్టమర్స్తో కీప్ ఆన్ రిపీటెడ్ బిజినెస్తోనే వీళ్ళు రెవెన్యూ గ్రోత్ పరంగా కానీ వాల్యుయేషన్స్ పరంగా కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ పరంగా ప్రాఫిటబిలిటీ పరంగా ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, ఓన్లీ ఫ్రమ్ మహారాష్ట్ర నుంచే వీళ్ళకి 92% రెవెన్యూ డిపెండెన్సీ ఉంది. ఆ పర్టికులర్ స్టేట్స్ నుంచి కానీ ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి.
అండ్ కమింగ్ టు ద గ్రే మార్కెట్ ప్రీమియం యాజ్ ఆఫ్ నౌ 18% అయితే మెయింటైన్ అవుతుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ గ్రోత్ పరంగా కానీ ప్రాఫిటబిలిటీ పరంగా వీళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి నేను రిస్క్ తీసుకొని ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అదర్స్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.